ఓకే మాస్టర్స్. థ్యాంక్ యూ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు. పత్రిజీ మహిళా చైతన్యానికి, సుష్మా మేడంకి థ్యాంక్ యూ. అండ్ ముందుగా బ్రహ్మశ్రీ పితామహ పత్రిజీ గారికి, విశ్వ గురువులందరికీ, గురువుకి అందరికీ కూడా హృదయపూర్వక ఆత్మ కృతజ్ఞతలు, ఆత్మ ప్రణామాలు. థ్యాంక్ యూ మాస్టర్స్. ఓకే మాస్టర్స్, నా పేరు రోహిణి. నేను నెల్లూరు నుంచి వచ్చాను. సో నా అనుభవాల ద్వారా ఆచరణ అనే టాపిక్ చెప్పుకున్నాము. సో అనుభవాలు కొంచెం షేర్ చేసి ఆ తర్వాత ఆచరణ అనే టాపిక్ లోకి నేను ఎందుకు వెళ్ళాను అనేది చెప్తాను. ఓకే, నేను సరస్వతి శిశు మందిర్ స్కూల్ అని ఆ స్కూల్లో నేను చదివాను అనమాట. సో అక్కడ ఆర్ఎస్ఎస్ స్కూల్ అది. సో చిన్నప్పటి నుంచి నా జర్నీ స్టార్ట్ అయింది. ఎందుకు అంటే అక్కడ భగవద్గీత అవన్నీ నేర్పించేవాళ్ళు. సో ఆ భగవద్గీత నేర్చుకుంటూ నేను మా ఫాదర్ మెడిటేషన్ చేస్తుంటే జస్ట్ నేను కూడా ఓంకారం అనేది చేస్తూ స్టార్ట్ చేశాను. జస్ట్ ఇమిటేట్ చేయడం, అంటే పెద్దవాళ్ళు చేసింది చేస్తుంటారు అని అంటారు కదా. సో అలా నేను కూడా స్టార్ట్ చేశాను 7th క్లాస్ ఆ టైంలో. అలా స్టార్ట్ చేసిన తర్వాత నా జర్నీ అప్పుడు నాకు తెలియకుండానే స్టార్ట్ అయిపోయింది. సో ధ్యానం చేయడము, అంటే అప్పుడు మా అమ్మ పూజ చేయమని చెప్పేది. దీపారాజన నాకు ఇచ్చేసేవాళ్ళు, నేను చేసేదాన్ని. బిఫోర్ ధ్యానం చేసేక ముందు అప్పుడు పూజ చేసేదాన్ని, దీపారాజన చేసేదాన్ని, రోజు అలా ఉండేదాన్ని. ఎప్పుడైతే ధ్యానం స్టార్ట్ చేశానో నాకు తెలియకుండానే నేను శూన్యంలోకి వెళ్ళిపోయి, అంటే అప్పుడు ఎవరు గైడెన్స్ లేదు. ఆ టైంలో ఎవరు నాకు తెలియని కూడా తెలియదు. సో ఆ టైంలో నేను ధ్యానం చేయడము, అప్పుడు శూన్య స్థితిని పొందాను. అలా అలా స్లోగా నేను నాకు తెలియకుండానే నేను పూజ దీపారాజన ఆపేశాను. ఒక శూన్యం వచ్చేసింది. ఆ తర్వాత మా మదర్ ని నేను క్వశ్చన్స్ వేసేదాన్ని. దానికి మా మదరు సమాధానం చెప్పలేకపోయేది. ఎందుకంటే ఎవరికీ తెలియదు కదా ఆ టైంలో. ధ్యానం చేస్తేనే మనకు లోపల స్వానుభవం వస్తేనే తెలుస్తుంది కాబట్టి. సో అలా అలా నా జర్నీ స్టార్ట్ అయింది. కానీ మధ్యలో నావిగేషన్స్, అంటే ఇంకా స్టడీస్ అది ఇది ఉన్నాయి కదా. కానీ అప్పటికి కూడా నా ఇన్నర్ కనెక్టివిటీ ఉండేది. అప్పటికే ఉండేది. సో పత్రి సార్ ఏవైతే చెప్పున్నారో అవి నాకు తెలియదు. పత్రి సారు అవి ఉన్నాయి అనేది ఎప్పుడైతే నేను నా జర్నీ మళ్ళా స్టార్ట్ అయిందో అప్పుడు తెలుసుకోగలిగాను. సో ఎవరికన్నా తక్కువ కాదు, ఎవరు ఎక్కువ కాదు. అందరూ సమాజంలో ఒకటే, కుల మతాలకు అతీతంగా ఉండాలి. ఇలా చాలా చాలా వచ్చేటివి అనమాట. అవన్నీ నేను ఏదో ఒక బుక్ లాగా రాసుకున్నాను. సో అవి అవి అలా ఉండేవి. సో మధ్యలో ఇంకా స్టడీస్ అలా చేస్తూ ఉండేదాన్ని. కానీ ఏదో ఇన్నర్ లో తపన ఉండేది. ఏదో సాధించాలి ఏంటనేది తెలియదు. అప్పటికే నాకు ఇంకా మళ్ళా ఏదో విజువలైజేషన్ వస్తుంటే నాకు ఇన్నర్ గైడెన్స్ తో ఏమీ కనిపించకుండా ఉండడమే రైట్ అంట. సో మిగతాదంతా రాంగ్ అని చెప్పి లోపల నుంచి వచ్చింది, ఎవరు చెప్పకపోయినా. సో నేను అలా ఆపేసాను. అయితే నేను చేసేది తప్పేమో అనుకొని ఆపేసాను. సో తర్వాత తర్వాత ఆహ్, చాలా అంటే ఏది చేస్తున్నా ఇంకా ఏదో చెయ్యాలి అనే తపన ఉండేది. సో అదంతా ప్రీవియస్ కనెక్టివిటీ అని తర్వాత మెడిటేషన్ లో తెలిసింది. తర్వాత మళ్ళా 2010లో మెడిటేషన్ లోకి రావడం, ఆ తర్వాత మ్యారేజ్ అయిన తర్వాత రావడం. తీరా చూస్తే నేను ఎవరి దగ్గర తీసుకోలేదు. పక్కన ఎవరో ఉంటే అలా కూర్చున్నాను మెడిటేషన్. మళ్ళా స్టార్ట్ అయిపోయింది. ఇంకా అలా కంటిన్యూ చేశాను. అలా మా మదర్ కి పరిచయం చేయడం, మా మదర్ కూడా నాతో పాటు జర్నీ చేయడం, నన్ను క్వశ్చన్స్ అడగడం, ఆమె అలా ఆన్సర్స్ తెలుసుకోవడం ఇలా జరిగింది. సో 2010లో మళ్ళా నేను స్టార్ట్ చేయడం, పత్రి సార్ బుక్స్ చదవడం. పత్రి సార్ ఏది చెప్పారని అంటే మనమే ఒక సెల్ఫ్ డిక్షనరీ అయిపోవాలి. అంటే సెల్ఫ్ గా ఒక సైంటిస్ట్ అయిపోవాలి, స్పిరిచువల్ సైంటిస్ట్ అయిపోవాలి అని చెప్పేవాళ్ళు. అది కరెక్ట్ అనిపించేది నాకు. సో పత్రి సార్‌ని లైవ్‌గా అయితే నేను ఒక 3 టైమ్సే చూసాను. కానీ స్టిల్ నాకు ఆయన హాస్టల్ గురువు లాగా, ఆయన ఎవరన్నా ఏమన్నా కామెంట్స్ చేసినా గానీ యాక్సెప్ట్ చేయలేను. ఎందుకో తెలీదు. సో ఆయన ఫిజికల్ గా అయితే ఒకసారి అదే కనెక్ట్ చేసుకొని కూర్చోబెట్టుకొని కొంచెం మెసేజ్‌లు ఇవ్వడం, నాకు ఎనర్జీని ఇవ్వడం. ఆ టైం ప్రెగ్నెన్సీగా ఉన్నాను. సో ఆ టైంలో ఆయన్ని అనుకోకుండా రీచ్ అవ్వడం, వెళ్ళాలనే తపనతో. అప్పుడు నాకు ఆయన ఎనర్జీని ఇచ్చారు. సో అలా కూర్చోబెట్టుకొని కాసేపు మాట్లాడారు. అది
చాలా ఇప్పటికి కూడా నేను మర్చిపోలేను. బట్ ఒకే ఒకసారి నేనింకా నా డిజైనింగ్ అయ్యుండొచ్చు. సో, నేను ఇంట్లో నుంచి కనీసం కడతాలకు కూడా రాలేదు. కానీ స్టిల్ ఆయనతో ఆ వన్నెస్ జర్నీ నాకిప్పటికి కూడా ఉంది. ఆయన బాడీ వెకేట్ చేసినా నాకొకటే మెసేజొచ్చింది. ఆయనెక్కడికెళ్లారు? ఈ లోకాన్ని వదిలేసి ఇంకో లోకంకెళ్లారు గానీ, మనల్ని వదిలేసి ఎక్కడికెళ్ళలేదు కదా! అందుకనే నేను టీవీలో వచ్చింది కూడా నేను చూడలేదు. సో, అందరికి కూడా నేనే మళ్ళా ఆహ్, ఫ్రెండ్స్, మెడిటేటర్స్ ఉంటారు కదా! సో, ఇలా మెసేజొచ్చిందని నేను వాళ్ళకి స్ప్రెడ్ చేశాను. సో, పత్రి సార్ ఎక్కడికెళ్ళలేదు. మనతోనే ఉన్నాడు. వన్నెస్ చైతన్యంలో ఉన్నాడు అనేది అలా నాకు ఆ మెసేజ్ రావడం. అలా షేర్ చేయడం. అలా పత్రిజీ సార్‌తో నా జర్నీ అలా ఉండిందనమాట. సో, స్టిల్ కూడా ఆయన ఏది చెప్పినా ఇప్పటికి కూడా మనము ఆయన పాయింట్స్‌ని గాని తీసుకొని మనం లోతుల్లోకెళ్తుంటే మన ఆత్మతత్వంతో మనం కనెక్ట్ అవ్వచ్చు అనేంత నాలెడ్జ్ వస్తుందనమాట. ఎవరిని జడ్జ్ చేయకూడదు అంటే అది ఆత్మస్థితి. ఆ స్థితిలో మనం ఎవరిని జడ్జ్ చేయలేం. సో, ప్రతీది ఏ పాయింట్ తీసుకున్నా ఆయన చెప్పినది తీసుకుంటే మన ఆత్మతో మనం కనెక్ట్ అవ్వడానికే చెప్పాడనేది బాగా అర్థమయ్యేదన్నమాట. సో, ఇప్పటికి కూడా అంతే. సో, వన్నెస్ మనందరం ఇది పత్రిసార్ లేదు అనే నాలెడ్జ్ కూడా ఎవరికీ లేదు. సో, ఎందుకంటే అలా అందరం ఎవరి పాటికి వాళ్ళు వర్క్ చేస్తున్నాము. ఎవరి పాటికి వాళ్ళు జర్నీ చేస్తూ ఉన్నాము. ఎవరి పాటికి వాళ్ళు సేవ్ చేస్తూనే ఉన్నాం. ఎందుకు అంటే ఆయన వన్నెస్ చైతన్యంలో అంతగా మనతో పాటే మనలోనే ఆ కాన్షియస్ యాక్టివేట్ అయిపోయింది కాబట్టి ఆయన ఇప్పటికి కూడా మనతో పాటు జర్నీ చేస్తున్నాడు. సో, ఆ వన్నెస్ అనేది అనుభూతి పొందితేనే మనకు అర్థమవుద్ది. సో, ఆయన ఎలా విస్తరించాడు అనేది. వన్నెస్ సో, ఇలా నాకు పత్రి సార్‌తో అనుభవాలున్నాయి. ఇంకా ఉన్నాయి. కాకపోతే ఇప్పుడు ప్రస్తుతానికి అవి సరిపోతాయి. సో, అలానే నాకు కాంతి లోకాల కనెక్టివిటీ, కాంతిలోక వాసుల కనెక్టివిటీ. సో, 2016లో నాకు యాక్సిడెంట్ అయింది. సో, ఆ తర్వాత నుంచి నాకు నా జర్నీ మారిపోయిందనమాట. నా పూర్ణాత్మ కనెక్టివిటీ స్టార్ట్ అయింది. సో, నా పూర్ణాత్మతో ఆహ్, యాక్సిడెంట్ అయిన తర్వాత చాలా మార్పులొచ్చాయన్నమాట. అలా నా పూర్ణాత్మ నాకు కనెక్ట్ అయిందని అర్థం చేసుకోగలిగాను. హయ్యర్ సెల్ఫ్ నాకు కనెక్ట్ అయింది. ఆ తర్వాత ఎన్నో లోకాలు చూసాను. అలానే ప్రేమనాథ్ సార్‌తో ఒక 1 ½ ఇయర్ జర్నీ చేశాను. ఆస్ట్రల్‌గా వర్క్ చేయడము, ఇవన్నీ ఎన్నెన్నో ఎంతో జ్ఞానం తీసుకున్నాను. ఆస్ట్రల్ వర్క్స్ ఎక్కువ చేసేదాన్ని. సో, ఆఫ్‌కోర్స్ చాలా మంది సేవ చేసేవాళ్ళు గానీ, నేను హాస్టల్ వర్కే ప్రస్తుతానికి నాకు హాస్టల్ వర్కే ఉందని అనుకోని, సో, ఆ వర్క్స్ చేసేదాన్ని. పిరమిడ్‌కి హాస్టల్ వర్క్సు. అలా ప్రేమనాథ్ సార్‌తో కూడా జర్నీ చేయడం. ఎన్నో కాంతిలోక వాసులతో కనెక్టివిటీలు ఏర్పడడం. యూఎఫ్ఓలు చూడడము, ఇలాంటియి చాలా చూసాను. మన డీఎన్ఏ గురించి కూడా నాకు ఈ మధ్యనే కొంచెం మెసేజ్‌లు రావడం. సో, అది పూర్తిగా యాక్టివేట్ అయ్యేదాకా నేను షేర్ చేయలేనని చెప్పి నేను కామ్‌గా ఉంటున్నాను. సో, ఆ డీఎన్ఏ గురించి కూడా. అంటే నక్షత్ర లోకాలు, ఆ తర్వాత రీసెంట్‌గా వచ్చిన తయూబ గ్రహయాత్ర, న్యూ ఎనర్జీ నేను మాత్రం ఏది చదవలేదు. సో, నాకు నా ఓన్ ఎక్స్‌పీరియన్సే ఎక్కువుండేది. తర్వాత ఓహో! ఇవి దీంట్లో ఉన్నాయా అనే నాలెడ్జ్ నాకొచ్చిందన్నమాట. అయితే నేను వెళ్ళేది కరెక్టే అని నేను తెలుసుకోగలిగాను. సో, అలా చైతన్య తలాల్లో పూర్తిగా విస్తారం చేస్తూ ఎన్నో కాంతి లోకాలతో కనెక్టివిటీ ఉండడం. వాటన్నింటిని జర్నీ చేయడం. అంటే ఆ చైతన్య లోకాల్లో ఉన్న ఆనందాన్ని నేను బాగా పొందేదాన్ని. ఎందుకంటే చిన్నప్పటి నుంచి స్పిరిచ్యువల్ జర్నీయే ఎక్కువుండడం వల్ల నాకు ఆ కనెక్టివిటీ ఫిజికల్‌గా ఇది నాకంత అవేర్‌గా ఉండేది కాదు. సో, ఎక్కువగా స్పిరిచ్యువాలిటీకే ఇంపార్టెన్స్ ఇచ్చేసాను. సో, అలా అలా ఎంతో అంటే క్రిస్ట్ కాన్షియస్‌నెస్ అంటే ఏంటి? అంటే ఇవన్నీ కూడా అక్కడిదాకా జర్నీ చేయడం. మనలోనే ఆ తత్వాలన్నీ ఉన్నాయని తెలుసుకోవడం. ఇవన్నీ నా ఓన్ ఎక్స్‌పీరియన్స్ అయ్యేది. ఎందుకంటే బుక్స్ చదువుతుంటే ఫస్ట్‌లో నేను బుక్స్ చదువుతున్నప్పుడు దత్తస్వామి బుక్ చదివితే దత్తస్వామి ఎనర్జీస్‌లోకి నేను ట్రావెల్ చేసేదాన్ని. సో, అక్కడ నేనున్నట్టు అనుభూతి కూడా పొందేసేదాన్ని. సో, వాట్ ఈస్ ద ట్రూత్ అనే ఫీలింగొచ్చింది. మరి నేనెక్కడికి కావాలంటే అక్కడ ట్రావెల్ చేయగలుగుతున్నాను గదా! సరే నా ఓన్ జర్నీ నాకుండాలి. అంటే పత్రి సారు ఒక స్పిరిచ్యువల్ సైంటిస్ట్ అవ్వాలి. మీరే ఒక బుక్ రాయగలగాలి. మీకే ఒక నాలెడ్జ్ ఉండాలి. వాళ్ళ బుక్స్ వాళ్ళవి. వాళ్ళ నాలెడ్జ్ తీసుకొని మనం ఎలా ఎదుగుతున్నామనేది ఇంపార్టెంటు అని చెప్తారు. సో, అది నాకు బాగా కనెక్ట్ అయ్యేది. అలా నేను సరే నా ఓన్ జర్నీ చేయాలనే ఫీలింగ్ ఎక్కువొచ్చేసింది. ఎందుకంటే చైతన్య తలాల్లో నేను చాలా అద్భుతంగా చూసేదాన్ని. కానీ అంటే అందరికీ ఉన్నాయి అనుభవాలు అలా కాదు.
ఆహ్, నాతో నేను జర్నీ చేసినప్పుడు ఆ కాంతి లోకాలతో కనెక్టివిటీస్ ఏర్పడినప్పుడు అక్కడున్న జ్ఞానాన్ని తీసుకోవడం. అలానే సిసర్ మాస్టర్‌తో కనెక్ట్ అయినప్పుడు అక్కడ కూడా నేను ఆ జ్ఞానం తీసుకునేదాన్ని. అలా ఎన్నో లోకాలు వెళ్ళాను. కానీ భౌతికంగా నేను నాకు చేంజెస్ కనిపియట్లేదు. అంటే ఇది నా ఓన్ ఎక్స్‌పీరియన్స్. నాకు చేంజెస్ కనిపియట్లేదు. అంటే కళ్ళు మూసుకున్నప్పుడు ఎన్నో అద్భుతాలు జూస్తున్నాను. మరి కళ్ళు తెరుచుకున్న తర్వాత యాస్ ఎ నార్మల్‌గా రోహిణిలాగా అంటే ఆఫ్‌కోర్స్ ఆ డివినిటీ నేను ఫీల్ అవ్వలేకపోతున్నా. సో, వాట్ ఈస్ ద ట్రూత్ అనే ఫీలింగొచ్చింది. సత్యంతో ప్రయాణం చేయాలి. మరి కళ్ళు మూసుకున్నప్పుడు ఎన్నో చూస్తున్నాము. కళ్ళు తెరిచినప్పుడు నేను అలానే ఉండాలి కదా! ఎందుకు 2గా ఉంటున్నాననే ఫీలింగ్ నాకెక్కువైంది. సో, ద్వంద్వత్వం ఉంటున్నాము. అంటే యాక్చువల్లీ ఆహ్, ఎక్కువగా లోపల ఏదనిపిస్తే అదే మాట్లాడేదాన్ని. మరి అది కళ్ళు మూసుకున్నప్పుడు దాన్ని అనుభూతి పొందుతూ, కళ్ళు తెరిచిన తర్వాత ఈ ప్రపంచం వేరుగా ఉంది అనే దాన్ని నేను యాక్సెప్ట్ చేసుకోలేకపోయాను. సో, చైతన్య తలాల్లో విస్తరించే కొద్దీ, ఆ ప్యూరిటీ ఎక్కువయ్యే కొద్దీ అక్కడున్న ప్యూరిటీ పరమాత్మ సృష్టించిన ఎన్నో లోకాలున్నాయి. వాటిలతో ట్రావెల్ చేస్తున్నప్పుడు కూడా ప్యూరిటీ ఎక్కువయ్యే కొద్దీ ఇక్కడ ప్యూరిటీ లేదేంటి? మరి నేనెందుకొచ్చాను అనే ఫీలింగ్ నాకెక్కువొచ్చేసేదనమాట. దీంట్లో నేను ఉండగలుగుతానా? లేదా? అనేది. సో, అది ట్రూనే. అలా అలా ఉంటుంది. భూమి మీద ఇలా ఉంటుందనే నాలెడ్జ్ కూడా నేను యాక్సెప్ట్ చేయలేకపోయాను. ఎందుకంటే హయ్యర్ సెల్ఫ్ ఆ పూర్ణాత్మలు చాలా ప్యూర్‌గా ఉంటారు. సో, వాళ్ళ నాలెడ్జ్ వేరు. వాళ్ళ ఇది వేరు. మనమేమో ఇక్కడ ఇలా ఉండడం అలవాటయిపోయింది. కానీ మనం మిగతా వాళ్ళతో పోలిస్తే మనం ధ్యానం చేస్తున్నామంటేనే కొంచెం సత్యం వైపుకు ప్రయాణం చేయగలుగుతున్నాము కాబట్టే మనం ధ్యానంలో కనెక్ట్ కానీ ఆ నాలెడ్జ్ కూడా మిస్ అవుతుంది. ఎందుకు ట్రూగా ఉండలేకపోతున్నాం అనే ఫీలింగొచ్చింది. లోపల ఎంతో సత్యాన్ని పొందుతున్నాం. నా ఇన్నర్ గైడెన్స్ మటుకు నాకెప్పుడు వాయిస్ ఇస్తూ ఉంది. సో, ఇప్పటికి కూడా నువ్వు డైవర్ట్ అవుతున్నావు. అంటే ఏదన్నా మాయ అనేది బాగా అడ్డుపడుతది. సో, ఆ మాయ అడ్డుపడుతున్నప్పుడు లోపల నుంచి నాకు గైడెన్స్ వచ్చేదన్నమాట. సో, నువ్వు డైవర్ట్ అవుతున్నావు. నువ్వు వెళ్ళాల్సింది ఇటువైపుకి, సత్యం వైపు అని చెప్పి ఎప్పుడు అలా గైడెన్స్ ఇస్తూ ఉంది. స్టిల్ ఇప్పటికి కూడా ఇస్తదన్నమాట. నీ లక్ష్యం ఆత్మ వైపుకి సో, ఇది ఉండాలి కానీ నువ్వెందుకు డైవర్ట్ అవుతున్నావు అనేది అనిపించేది. అంటే ఏ పని చేస్తున్నా నాకు సాటిస్ఫాక్షన్ ఉండేది కాదు. అరే! ఇంకా రీచ్ అవ్వాల్సింది ఏదో ఉంది. ఇవి చేసుకునే దానికా నేనొచ్చింది అనే ఫీలింగ్ లోపల నుంచి వచ్చేది. సో, అలానే మనకు తెలియాల్సింది పరిపూర్ణంగా నేనెవరు? నేనెందుకు భూమి మీదకొచ్చాను? నా ప్రణాళిక ఏంటి? ఈ 3 మనము ఫుల్‌ఫిల్ చేయలేకపోతే గనక, మళ్ళా మనం జన్మ తీసుకోవాలి. సో, ఇది నేను చెప్పడం కాదు. నందా సార్ చెప్తారు. అండ్ పూర్ణాత్మ బుక్‌లో కూడా ఒక క్వెషన్స్ రూపంలో ఉందన్నమాట. ఆ పూర్ణాత్మ బుక్‌లో కూడా ఉంది. నేను పూర్ణాత్మ కూడా పూర్తిగా చదవలేదు. బట్ నా ఇన్నర్ గైడెన్స్ తీరా చూస్తే నందా సార్ ఆ పాయింట్స్ చెప్పడం అది నా హార్ట్‌కి కనెక్ట్ అవ్వడం. యెస్ అంతే కదా! మనమొచ్చింది దేనికి? నేనెవరు అనేది తెలుసుకోకుండా ఆహ్, నా ప్రణాళిక ఏంటి? భూమి మీద నా ప్రణాళిక ఏంటనేది తెలుసుకోకుండా, మనం చేయడం అనేది నాకు కొంచెం ఏదో డైవర్షన్ అవుతున్నానేమో అన్న ఫీలింగొచ్చింది. సో, బుక్స్ కూడా ఆపేసాను. అంటే ఏంటంటే బుక్స్ చదవడం రాంగ్ అనట్లేదు. పత్రి సార్ ఎన్నో బుక్స్ చదవమన్నారు కూడా. పత్రి సారు మరణం లేని మీరుతో కనెక్ట్ అయ్యి ఆయన ప్రాక్టికల్ నాలెడ్జ్ చేసిన తర్వాత ఆయన దైవంని అనుభూతి పొంది మిగతా వాళ్ళకి స్ప్రెడ్ చేశారు. సో, ఇక్కడ మనం తెలుసుకోవాల్సింది కూడా అదే అని నా ఒపీనియన్. నా అనుభవం ద్వారా నేను తెలుసుకున్నది అలా. అంటే ఇక్కడ మరణం లేని మీరులో ఆయన థర్డ్ ఐతో చూడటం కానీ ఎన్నో అద్భుత శక్తులు పొందారు ఆయన. ఎందుకు అంటే ఆయన గాడ్ అని తెలుసుకోగలిగారు. బట్ నేనింకా తెలుసుకోవట్లేదేమో. లోపల అనుభూతి పొందుతున్నాను గానీ, బయట నేను తెలుసుకోలేకపోతున్నాను. ఎదుటి వాళ్ళని దివ్యాత్మ స్వరూపులుగా చూడలేకపోతున్నాను. సేవ చేసేటప్పుడు కూడా ఫుల్‌ఫిల్‌నెస్ రావట్లేదు నాకు. సో, ఇన్నర్ గైడెన్స్ నాకు ఉండడం వల్ల ఏదో ఇంకా నేర్చుకోవాలనే ఇది నాకర్థమైంది. ఏంటి దాని మీనింగు అంటే, నా ఆత్మతో నేను పూర్తిగా అనుసంధానం అవ్వడం అనేది నాకింకా ఫుల్‌ఫిల్ కాలేదు. సో, నేనింకా సేవకి అర్హురాలిని కాదు. నేను ఏది చేయలేను. నాతో నేను కనెక్ట్ అవ్వాలి పూర్తిగా అనే ఫీలింగ్ నాకెక్కువొచ్చేసింది. సో, అప్పటినుంచి బుక్సు ఆపేసాను. నా ఇన్నర్‌తో కనెక్ట్ అవ్వడం స్టార్ట్ చేశాను. సత్యం ఏంటనేది తెలుసుకోవాలనే ఫీలింగ్ బాగా ఎక్కువైంది.
సో ఏంటి సత్యం? మరి లోపల ఎందుకు అలాంటి అద్భుతాలు చూస్తున్నప్పుడు బయటకి నేను ఎందుకు అలా ఉండలేకపోతున్నాను? అనేది నాకు ఒక వెలితిలాగా ఉంటది. సో ఇప్పటికి కూడా నేను రీచ్ అవుతున్నా కానీ నేను వచ్చిన మేడం వాయిస్ మీరు కంటిన్యూ చేయండి. నేను చూస్తున్నాను. యాహ్! ఓకే. హ్మ్. సో అలా ద్వంద్వత్వంగా ఉంటున్నాము అనే ఫీలింగ్ నాకొచ్చింది. అలా కొంతమంది ఉండొచ్చు. అందరూ నాలాగే ఉన్నారని కాదు. కాకపోతే అలా సేవ అందుకనే ప్రతిసారి అల్టిమేట్‌గా సేవ చేయమంటారు. సేవ ద్వారానే నేర్చుకోవచ్చు. కానీ ఈ సేవ చేసేటప్పుడు కూడా మనం మాయలో పడిపోతున్నాం అనే ఫీలింగ్ నాకొచ్చింది. ఏంటంటే అహం కానీ ఏదో ఒకటి మనకు తెలియకుండానే అవి రైజ్ అయిపోతున్నాయి. అయి మనం తెలిసి ఏం చేయట్లేదు. ఈ భూమి మీద ప మాయపొర అలా ప్రోగ్రామింగ్ చేసుంది. సో, చీకటి వాసులు చేసిన ఆ ప్రోగ్రామింగ్‌లో మనం కూడా ఒక ఆహ్, ఇది అయిపోయామన్నమాట. సో, మనకేం సెపరేట్ కాదు. సో, మనం ధ్యానం చేస్తున్నా మనకు కూడా కనెక్ట్ అవుతూ ఉంటాయి. ఎంతో ఎరుకల్లో ఉండగలిగితేనే మనము మనం వచ్చిన వర్క్‌ని ఫుల్‌ఫిల్ చేయగలుగుతామనే నాలెడ్జ్ అయితే బాగా అర్థమైంది. వాళ్ళ ప్రోగ్రామింగ్ ఎక్కువుంటుంది. సో, ఈవెన్ మనం చేసే ప్రతి పనిలో కూడా అంటే ఇప్పుడు ఈవెన్ టీవీ చూస్తున్నా గాని, సినిమాలు చూస్తున్నా గాని, వాటన్నింటిలో వాళ్ళ ప్రోగ్రామింగ్ ఉంది. ఈవెన్ నెట్‌లో కూడా వాళ్ళ ప్రోగ్రామింగ్ ఉందన్నమాట. సో, మంచి కోసం మాస్టర్‌లు ఎంతో ఇదితో ఇక్కడికి వాటిల్ని భూమి మీదకి కనెక్ట్ చేశారు. కానీ వాటిల్లో కూడా ఇప్పుడు మొబైల్స్‌లో పిల్లలెంత అడిక్ట్ అయిపోతున్నారో మనం చూస్తున్నాం. సో, ఇదంతా వాళ్ళ ప్రోగ్రామింగ్ ఉందన్నమాట. ఎంత మంచి చేయాలని మనం చూస్తున్నాం. సో, చీకటి వాసుల యొక్క ప్రోగ్రామింగ్ గూడా ప్రతి దాంట్లో ఉంది. మనం అంత ఎరుకలో ఉంటేనే మనం అడిక్ట్ కాకుండా మన పిల్లల్ని కూడా ప్రొటెక్ట్ చేసే స్థితిలోకి మనం రాగలుగుతాం. సో, అలా భూమి మీద మాయపొర 3 ప్రోగ్రామింగ్ అనేది ఉండిపోయింది. సో, వాటిల్ని క్లియర్ చేయడానికే కాంతిలోక వాసులు 1,44,000 మందని చెప్పి భూమి మీదకొచ్చారు. సో, ఇవన్నీ నేను నా ఓన్‌గా తెలుసుకున్నాను. సో, ఆ తర్వాత చూస్తే ఇవన్నీ నాకు కనెక్ట్ అవ్వడం, నేను వెళ్ళడం కరెక్టే, నా ఎక్స్‌పీరియన్సెస్ కరెక్టే అని కొన్ని కొన్ని నాకు మాస్టర్‌లు చూపించడం ద్వారా ఎళ్ళే జర్నీ నాది కరెక్ట్ అని నేను తెలుసుకోగలిగానన్నమాట. సో, అలా వెళ్తున్నాను. మరి కళ్ళు తెరుచుకున్నప్పుడు ఆ దివ్యాత్మ స్వరూపాల్ని నేను కనిపెట్టలేకపోతున్నాను. అంటే ఇంకా ట్రూత్‌లోకి నేను ప్రయాణం చేయలేదని అర్థమైంది. అప్పుడు నేను ఈ ఆచరణ అనే టాపిక్ ఒక మాస్టర్ ద్వారా నేను అనుకోకుండా ఆ క్లాస్ అటెండ్ అవ్వడం. సో, ఇన్నర్ గైడెన్స్ ఉండడం ద్వారా నేను ఆ ఆచరణ అనే టాపిక్‌లోకి వెళ్ళగలిగానన్నమాట. సో, పత్రి సార్ చెప్పిన ఆత్మే పరబ్రహ్మం, జీవుడే దేవుడు, దేహమే దేవాలయం. ఇవన్నీ అవ్వాలి మనకి. సో, జీవుడే దేవుడు. అంటే ఆ జీవుడు ఎప్పుడైతే జ్ఞానం తెలుసుకున్నాడో దేవుడైపోతాడు. మరి మనం దేహాన్ని దేవాలయంగా చూడగలుగుతున్నామా? ఈ సత్యాలన్నీ మనతో మనం ప్రయాణం చేస్తున్నప్పుడే మనకర్థమవుతుంది. సో, అసెండింగ్ గురించి, అమరత్వం గురించి నా ఇన్నర్ నుంచి గైడెన్స్ వస్తుంది. కానీ నేను పూర్తిగా దిగలేనప్పుడు నా దేహాన్ని, నా దివ్యత్వాన్ని నేను పూర్తిగా అనుభూతి పొందలేనప్పుడు వీటన్నింటి జోలికి వెళ్ళినా నేను తెలుసుకోలేనేమో, అది ట్రూ కాదేమో అని అనిపించింది. అంటే అమరత్వం అంటే శరీరాన్ని మనం ఎంత ఇదిగా చూసుకోగలగాలి. అంటే ఆ శరీరంతో మనం ఎంత మమేకమైపోవాలి. పత్రి సార్ చెప్పిన ఈ 3 ఎంత ఇంపార్టెంట్. ఆత్మే పరబ్రహ్మం, జీవుడే దేవుడు, దేహమే దేవాలయం. సో, నేనిప్పుడు జీవుడిని అని అనుకోవడం వల్లే మన చుట్టూ ఉన్న ఎన్విరాన్మెంట్ గాని అలా ఉంది. సో, నేను ఆ జీవాత్మని కాదు పరమాత్మ యొక్క అంశనని తెలుసుకోగలిగినప్పుడు మనకేవి అంటవు. అది ఎక్కడున్నా కానీ మనం సత్యంలోనే జీవించగలం. సో, ఈ స్థితిని మనం పొందాలి అనంటే ఫస్టు మనతో మనం ప్రయాణం చేయాలి. అంటే ఆ సత్యంతో. సో, ఇప్పుడు రాబోయే రోజుల్లో సత్యయుగ స్థాపనలో మనవంతు మనం పూర్తిగా ఎరుకలో వర్క్ చేస్తూ మన ప్రణాళికను మనం రీచ్ అవుతున్నామా లేదా అనేది ఇంపార్టెంట్. సో, ఇప్పుడిప్పుడు ఇంకా ఎన్నెన్నో జరుగుతున్నాయి. సో, వింటున్నాము. వాటికి అతీతంగా మనం వర్క్ చేస్తున్నాము. ఇప్పుడు భూమి మీద ఈ ఎనర్జీస్ ఉన్నాయంటే మనందరి సాధన వల్లనే. పత్రి సార్ అందుకనే సో, వేగవంతం చేయండి అని చెప్తున్నాడు. శాకాహారం ఇవన్నీ కూడా. సో, ఇలా మనం మనతో అలా ప్రయాణం చేస్తున్నప్పుడే మనకు మనం
పూర్తిగా పరిచయం అయినప్పుడే మన నుంచి వచ్చే ప్రతి పదం గాని అంటే ఆత్మ స్వరూపంలో, ఆత్మ స్థితిలో మనం జీవించగలిగితే పత్రి సారునే మనకి ఎగ్జాంపుల్. సో ఆయన ఎవరొచ్చినా, ఏం చెప్పినా, ఎంత వరకు ఏది చెప్పాలో అనేది మౌనంగా వింటూ, ఆత్మస్థితిలోనే ఆయన ప్రతి క్షణం ఉండేవాడు. పక్కన వాళ్ళని కూడా అలా నడిపించాలనే చూసేవాడు. సో అది ఆత్మస్థితిని అనుభూతి పొందుతున్నప్పుడే నాకు పత్రి సార్ గురించి కూడా కొంచెం కొంచెం అర్థమవుతుంది. సో ఆయన ఇప్పుడు లేకపోవచ్చు. కానీ ఆయనున్న మన ఆయన మాటలు కానీ, ఆయన స్పీచెస్ కానీ, ఇప్పుడు ఆయన ఏది చెప్పినా ఆత్మస్థితిలో చెప్పారు. అంత అద్భుతంగా దాన్ని మనం రీచ్ అవ్వాలనే ఫీలింగ్ వస్తుంది. సో నేను దివ్యాత్మను, దివ్యత్వాన్ని పొందిన ఆత్మస్వరూపాన్ని అనేది మనం లోపల పొందుతూ కూడా మనకు రోల్ మోడల్ ఎవ్వరూ కాదు పత్రి సార్. సో ఆయన చైతన్యంలో మనం ఉన్నాము. సో ఆయనలాగా ఎదగడం అనేది ఇంపార్టెంట్. ఆయన ఉన్నారా లేదా అనేది కూడా ఎవరికీ అవసరం లేదు. సో ఒక గురువుని పట్టుకున్నప్పుడు ఆయనలాగా ఎదగాలి. సో లోపల ఎదగాలి, బయట ఎదగాలి. మనమొచ్చిన ప్రణాళిక ఏంటి భూమి మీద అనేది నిరంతరం మనకుండాలి. ఏదో చిన్నది చేసామనుకో సాటిస్ఫాక్షన్ అయిపోవాల్సిన అవసరం లేదు. సో నా సోలయితే ఇప్పటికీ నాకు ఆ ఛాన్స్ ఇయ్యదు. నేనేదైనా చిన్న విషయాన్ని ఆనందపడదామన్నా ఆనంద పనిది. ఎందుకు అంటే నువ్వు చేయాల్సింది చాలా ఉంది. సో దాన్ని రీచ్ అవ్వు. అప్పుడు ఆనందపడు అని చెప్పి నాకు ఆ గైడెన్సే ఇస్తది. కనీసం ఆ డీఎన్ఏ గురించి నాకేదైనా నా ఓన్ ఎక్స్‌పీరియన్సెస్ అవుతున్నాయి. సో నేనొచ్చిన వర్క్ చేయడానికి నాకు పార్ట్ అయితే ఉంది. కానీ దాన్ని కూడా నన్ను సాటిస్ఫై అవ్వనీదనమాట. ఇంకా చేయాల్సింది చాలా ఉంది. చాలా ఉంది. సో అలా ఆహ్, ఈ ద ఈ ఈ జర్నీ ఇలా వెళ్తున్నప్పుడు మరి సత్యాన్ని నేను దివ్య జ్ఞాన ప్రకాశం గురించి పత్రి సార్ ఒక ఆడియో గూడా చెప్పుకున్నారు. 2 ఆడియోస్ చెప్పుకున్నారు. సో దాంట్లో భౌతికంగా కూడా మనం అయ్యుండాలి. అంటే మన బుద్ధి పరిపక్వత చెందాలి. మనసుని మనం శూన్యం చేస్తున్నాం. కానీ బుద్ధి వైపుకి ప్రయాణం చేయగలుగుతున్నామా? ఆ బుద్ధి మెచ్యూర్డ్‌గా ఉండగలుగుతుందా? సో మనం బుద్ధి నుంచి హృదయంకి, హృదయం నుంచి ఆత్మ వైపుకి ప్రయాణం చేయగలుగుతున్నామా? సో నిరంతరం మనల్ని మనం సెల్ఫ్ చెక్ చేసుకుంటూనే ఉండాలి అనేది అర్థమైందనమాట. అండ్ ఇంకొకటేంటి అంటే సెల్ఫ్ లవ్ అనేది మనం అంటే పత్రి సార్ చెప్పిన భాషలో చెప్పాలంటే స్వధర్మం, పరధర్మం, సామాజిక ధర్మం. ఈ 3 ధర్మాలు చెప్పాడు పత్రి సార్ ఎప్పుడు. స్వధర్మం. స్వధర్మంలో చేయాల్సింది సెల్ఫ్ లవ్. సో మనల్ని మనం పూర్తిగా అంటే మనని మనం పూర్తిగా ప్రేమించుకోవాలి. అలానే సెల్ఫ్ రియలైజేషన్. సో మనలో మనం ఎవరెవరో చెప్తుంటారు. మనం ధ్యానం చేస్తున్నాము. కానీ ఆ సెల్ఫ్ రియలైజేషన్ అంటే నేను సత్యాన్ని తెలుసుకోవాలి. సత్యంని పూర్తిగా పట్టుకొని నేను ఆ విధంగానే ప్రయాణం చెయ్యాలి. నేను సత్యంతో ఉంటున్నప్పుడు నాకు మిగతా గురించి అవసరం లేదనే స్థితిని, నా ప్రణాళిక వైపుకు నేను ప్రయాణం చేయగలుగుతున్నానా లేదా? సో ఈ 3 ఫుల్‌ఫిల్ కాకపోతే మనం వచ్చిన పని కాకపోతే మళ్ళా మనం జన్మ తీసుకోవాల్సిందే. సేవ చేస్తున్నాం అద్భుతంగా. కానీ మనమొచ్చిన ప్రణాళిక ఏంటో తెలుసుకోకుండా, నేనెవరనేది తెలుసుకోకుండా ప్రయాణం చేయడం కూడా ఆహ్, రాంగ్ అనే అనిపించింది నాకు. నాకనిపించింది. సో, అట్లా ఈ ఆచరణ అనే టాపిక్‌లోకి రావడం. ఆ తర్వాత కళ్ళు మూసుకున్నప్పుడు నేను చూసేది, కళ్ళు తెరుచుకున్నది 2 ఒకటవ్వాలి. సో, అప్పుడు ఈ ఆచరణ అనేది నాకు బాగా యూజ్ అయిందనమాట. అంటే ఏంటంటే, మనము ఇప్పుడేం చేస్తున్నాం, సో, ఏదైనా పని చేసేటప్పుడు గబగబా చేసేసుకొని మనం ధ్యానానికి కూర్చోవాలని ఎక్కువ సేపు చేస్తాం. ఓకే. కానీ ఆ పని చేసేటప్పుడు మనము ఏం చేస్తున్నాం? ఎరుక ఉండట్లేదు. సో, ఆత్మకి ఏం కావాలి ముందు అంటే, మనం ఆత్మ స్థితికెళ్ళాలంటే ముందు ఎరుక కావాలి. సో, అది కళ్ళు తెరుచుకున్నప్పుడైనా, కళ్ళు మూసుకున్నప్పుడైనా ఎరుక అనేది ఇంపార్టెంట్. సాక్షితత్వంలోకి ఉండగలగాలి. సో, మనం ఉండగలుగుతున్నామా? అనే ప్రశ్న నాకొచ్చింది. ఎరుకలో ఉండలేకపోతున్నాను. ఫిజికల్ యాక్టివిటీస్ చేస్తున్నా గానీ, నాకు సాటిస్ఫాక్షన్ లేదు. ఎందుకంటే నిరంతరం సోల్‌తో ఉండడం వల్ల, ఆ సోల్ నుంచి గైడెన్స్ రావడం ద్వారా ఆహ్, నువ్వొచ్చి ఈ పనులు చేయడానికా? ఏదేదో అలా వచ్చేటియన్నమాట. సో, అక్కడ ఫిజికల్‌గా అనుభూతి పొందాలి. మనం జన్మ తీసుకున్నాము. భూమి మీదకొచ్చాం. కుటుంబాన్ని తీసుకున్నాం. సో, కుటుంబంలో ఉన్న వాటిని సాటిస్ఫై చేయాలి. అండ్ మనకు మనం మన ఆత్మ లక్ష్యం వైపుకి వెళ్ళగలగాలి. సో, ఇక్కడ కుటుంబాన్ని చూసుకుంటూ కూడా
కళ్ళు తెరుచుకున్నప్పుడు కూడా మనం ధ్యానం చేసుకోవచ్చు. ఆ టైంని కూడా మనం వేస్ట్ చేయాల్సిన అవసరం లేదు అనే జ్ఞానం ఎప్పుడైతే వచ్చిందో, అంటే అది విని నేను ఆకలింపు చేసుకునే దానికే చాలా టైం పట్టింది. సో, ఎందుకంటే అక్కడ మన మనకు గుర్తుంది. ఆఖరి జన్మ చేసుకోవాలంటే పత్రి సార్ కూడా చెప్తూ ఉంటారు. గత జన్మల్లో ఉన్న అజ్ఞానము మన వెంట సబ్‌కాన్షియస్ మైండ్ ద్వారా వస్తుంది. అలానే జ్ఞానము మనకొస్తుంది. ఎప్పుడైతే అజ్ఞానం క్లీన్ అవుతుందో మన సబ్‌కాన్షియస్ మైండ్‌లో, అప్పుడు జ్ఞానం అనేది మనకు యాక్టివేట్ అయ్యి, నేనెవరు అనే ప్రశ్నకు కూడా మనకు అప్పుడే సమాధానం వస్తుందన్నమాట. సో, అప్పటిదాకా రాదు. మన సబ్‌కాన్షియస్ మైండ్‌లో గత జన్మల యొక్క అజ్ఞానం క్లీన్ అవ్వాలి. అప్పుడే మనం పూర్తిగా మనం నేనెవరనేది మనం తెలుసుకోగలం. సో, ఇలా వెళ్తూ ఉంటే కళ్ళు తెరుచుకున్నప్పుడు ధ్యానం చేయొచ్చు అంటే, ఈ ధ్యానం చేయాలన్నా, వీటన్నింటిని అధిగమించాలన్నా కర్మలు అనేవి ఉంటాయి అనేది నేను యాక్సెప్ట్ చేయగలిగాను. ఇదివరకు యాక్సెప్ట్ చేయలేకపోయేదాన్ని. సో, ఏంది అంటే, మనం మన ఆత్మతో పూర్తిగా కనెక్ట్ కాలేకపోతున్నాము అంటే గనక, అదొక బ్లాక్. కర్మ అంటేనే ఒక చర్య, పని. ఆ పనిని మనం చేయలేకపోతున్నాం పూర్తిగా అంటే గనక, అక్కడ ఒక బ్లాక్ ఉన్నట్టు. మనం పూర్తిగా మన ఆత్మతో మనం కనెక్ట్ కాలేకపోతున్నాం. సో, పూర్తిగా అయ్యాము అంటే సత్యం తెలుసుకొని ఆ విధంగా జీవిచ్చేస్తాం. కానీ అక్కడ మనకు అడ్డమొస్తుంది. సో, ఇక్కడ కర్మలు, సంచిత కర్మ, ఆగామి కర్మ, ప్రారబ్ధ కర్మ. సో, వీటన్నిటిని తెచ్చుకొనున్నాం. వాటిల్ని మనం, మనం ధ్యానం చేయడం ద్వారా, అలానే కళ్ళు తెరుచుకున్నప్పుడు పనే దైవంగా భావించడం ద్వారా కూడా మనము కళ్ళు తెరుచుకొని ధ్యానం చేసుకోవచ్చు ఈజీ. సో, అది చెప్పినంత ఈజీ కాదు. ఎందుకంటే ఇప్పటిదాకా మనం ఒక ఇదికి అలవాటైపోయిన వాళ్ళము. సో, దాన్ని మళ్ళా మనల్ని మనం ట్యూన్ చేసుకుంటూ, ఫ్యామిలీని చూసుకుంటూ, సమాజంలో మనం చేయాల్సిన సేవ చేస్తూ, మన ఆత్మ లక్ష్యం ఏదైతే ఉందో వాటి వైపుగా జర్నీ చేయాలి అనంటే, సో, ఇంట్లో ఉన్న వాళ్ళు దివ్యాత్మ స్వరూపులు, సమాజంలో ఉన్న వాళ్ళు దివ్యాత్మ స్వరూపులే. మనకది తెలుసు. కానీ దాన్ని పూర్తిగా ఎరుకలో పెట్టలేకపోతున్నాం. సో, ఇక్కడే మనకు కావాల్సింది. సో, మనం ఆఖరి జన్మ చేసుకోవాలి. మన లక్ష్యం వైపుకు మనం ప్రయాణం చేయాలి అనంటే గనక తప్పకుండా పనే దైవంగా భావిస్తూ ఒక 7 పాయింట్స్‌తో మనం పూర్తిగా కనెక్ట్ అవ్వాలన్నమాట. సో, అక్కడ ఏ ఏ ఏంటి అంటే ఆ 7 పాయింట్స్. సో, ఇక్కడ మనం భూమి మీదకొచ్చాం కాబట్టి కాలం అనేది ఉంది. సో, అదర్ అదర్ అదే మిగతా వాటిల్లో ఉండొచ్చు, ఉండకపోవచ్చు. ఎందుకంటే మనం ఇప్పుడు ఆ ఎరుకలో లేం కాబట్టి. కాలం అనేది ఉంటుంది, ఉండకపోవచ్చు. కాలం మనకు తగ్గట్టు అక్కడ క్రియేట్ అయిపోతుంది. ఆ స్థితిలో ఉంటుంది మిగతా లోకాలు. కానీ ఇక్కడ కాలంతో మనం పూర్తిగా అనుసంధానం అవ్వాలి. ఆ 24 గంటలు మనం పనే దైవంగా ఫీల్ అవ్వగలగాలి. సో, అక్కడ మనకు టైం అనేది ఇంపార్టెంట్. సో, అక్కడ మనము సమయపాలనతో అలానే ప్రతి పని ధైర్యంగా మనం చేస్తున్నామా లేదా? సో, మామూలుగానే మనం లేడీస్‌ని చాలా ఎమోషనల్ అయిపోతూ ఉంటాము. అక్కడ మన ఎనర్జీ అంతా బ్లాకేజ్ అయిపోతుంది. ఎమోషనల్ బాడీలో బ్లాక్స్ వచ్చేస్తాయి. సో, అలా ధైర్యంగా చేస్తున్నామా? అవగాహనతో అంటే ఆ పని మీద అవగాహనతో చేస్తున్నామా? అంటే ఆ పని భౌతికంగా కాదు. భౌతికంగా అందరూ చేస్తున్నారు. అరే! నేను చేస్తున్నాను గదా! మళ్ళా ఇదేంటి కొత్త టాపిక్ అని అనుకోవచ్చు. సో, మనసు నుంచి హృదయానికి, హృదయం నుంచి బుద్ధికి, బుద్ధి నుంచి ఆత్మ వైపుకి మనము ప్రయాణం చేయగలుగుతున్నామా? అంటే ఒక వంట చేసేటప్పుడు కూడా మనం ఎంత డెడికేషన్‌గా చేస్తున్నాం. సో, ఆ డివినిటీని మనం లోపల పొందుతున్నప్పుడు అది అమ్మవారికి పెడితే ప్రసాదంలా ఫీల్ అయిన వాళ్ళం. మనం మనతో కనెక్ట్ అయినప్పుడు ఆ డివినిటీని ఆ ఫుడ్‌లోకి కనెక్ట్ అవ్వగలుగుతుందా? అంటే ఫిజికల్‌గా మానిఫెస్టేషన్ అవుతున్నాయా ఆ ఎనర్జీస్ అనేది మనకు మనం చెక్ చేసుకోవాలి. సో, అలా అవగాహన అనేది నాట్ ఓన్లీ మనసు పరంగానే కాదు. అలానే బుద్ధి పరంగాను, భావోద్వేగంగాను ఇవన్నీ కూడా ఎమోషన్స్ అన్నీ కూడా మనం చెక్ చేసుకుంటూ ఉండాలి. ఈ 7 పాయింట్స్‌తో. సో, అలా ఆత్మ అవగాహనతో ఆ పని ఇష్టంగా చేస్తున్నామా? అలానే అంకిత భావంతో డెడికేషన్‌గా చేస్తున్నామా మనం? ఎరుకతో చేస్తున్నామా? బాధ్యతగా చేస్తున్నామా? సో, ఈ 7 పాయింట్స్‌లో నిజంగా పనే దైవం అనేది మనం తప్పకుండా రీచ్ అవుతూ, కళ్ళు తెరుచుకున్నప్పుడు ధ్యానం అవుతుంది. కళ్ళు మూసుకున్నప్పుడు కూడా ధ్యానం అయిపోతుందన్నమాట. ఇప్పుడు మీరు అంత స్థితిని కళ్ళు తెరుచుకున్నప్పుడే అనుభూతి పొందుతున్నప్పుడు ఆటోమేటిక్‌గా మనము ఆ పనయిపోయిన తర్వాత మనం ధ్యానంలో 5 నిమిషాలు కూర్చుంటే తప్పకుండా మనం శూన్య స్థితిలోకి వెళ్ళిపోవచ్చన్నమాట.
అలానే ఆ ఎరుక అనేది చాలా ఇంపార్టెంట్. ఏ పని చేస్తున్నా, పనే దైవంగా మనం భావిస్తున్నప్పుడు, ఆ ఎరుకలో ఎంతుంటున్నాం? ఎరుకే మనల్ని ఆత్మతత్వంలోకి తీసుకెళ్తుంది. సో, నువ్వు ఎరుకలో ప్రతి క్షణం ఉన్నావంటే, నీ ఆత్మతత్వానికి నువ్వు రీచ్ అవుతున్నట్లే. అలా ఆ 7 పాయింట్స్‌తో మనం కనెక్ట్ అవ్వాలి. సో, అక్కడ సమయపాలనతో అంటే టైమ్ టు టైమ్ ఏదేది మనం చేసుకుంటున్నాం, టైమ్ టు టైమ్ చేస్తున్నప్పుడు ధైర్యంగా మనం కనెక్ట్ అవ్వగలుగుతాం. సో, మనం చేసేది కరెక్ట్ అయినప్పుడు మనము మిగతా వాళ్ళ గురించి ఆలోచించం. అలానే సెల్ఫ్ లవ్ అనేది ఇంపార్టెంట్ అన్నమాట. సెల్ఫ్ లవ్ మనల్ని మనం పరిచయం మనతో మనం మాట్లాడకుండా స్వామి వివేకానంద ఒకటే చెప్తాడు. మీతో మీరు మాట్లాడుకోకుండా ఉంటుంటే ఒక గొప్ప వ్యక్తిని కోల్పోతారు అనేది. సో, సెల్ఫ్ లవ్ అనేది మనల్ని ఎక్కడిదాకా తీసుకెళ్తుంది అంటే, ఆత్మతత్వంలోకి తీసుకెళ్తుంది. సో, ఏదైనా ఆత్మతత్వంలోకి తీసుకెళ్తుంది. సూక్ష్మంలో మోక్షం. పత్రి సారు నో జడ్జ్‌మెంట్, నో కామెంట్ అన్నారు. ఆ ఒక్క పాయింట్ మనం మన లైఫ్‌లో అప్లై చేసినా గాని మనం ఆత్మతత్వంలోకి రీచ్ అయిపోవచ్చు. సో, పట్టుకునే పాయింట్స్‌ని బట్టి ఉంటుంది. మనం ఎంత డైవర్ట్ అవుతున్నాం, ఏం చేస్తున్నాం అనేది మనతో మనం గడపాలి. అందుకని ఏ సిట్యుయేషన్స్ వచ్చినా మనల్ని మనం చెక్ చేసుకోమంటారు. ఎదుటోళ్ళు తిట్టారు అనంటే మనల్ని మనం చెక్ చేసుకోండి. మనం ఎక్కడ హర్ట్ చేశామా? వాళ్ళని మనం హార్ట్సామా? సో, ఫ్యామిలీలో మనకెప్పుడు కొంచెం మెడిటేషన్ చేస్తున్నామంటే, మన ఫ్రీక్వెన్సీ తగ్గట్టు మిగతా వాళ్ళు ఉండరు దాదాపు. సో, తెలియకుండానే మనకు డిస్టర్బెన్సెస్ వస్తూ ఉంటాయి. అఫ్‌కోర్స్ అవన్నీ మన డిజైనింగు అన్నీ ఓకే. వాటెవర్. కానీ వాళ్ళని కూడా మనం అలా చూడాలి. వాళ్ళేమన్నా అంటున్నా, ఎప్పుడైతే మనం సెల్ఫ్ లవ్‌తో కనెక్ట్ అవుతామో లేడీస్‌కి చాలా తక్కువుంటుంది సెల్ఫ్ లవ్ అనేది. మిగతా వాళ్ళకి ఎక్కువ ప్రేమను మనం చూపిచ్చేస్తూ ఉంటాం. సో, మనల్ని మనం తక్కువ చేసుకుంటూనే ఉంటాం ఎక్కువగా. కానీ సెల్ఫ్ లవ్ అనేది ఎప్పుడైతే సెల్ఫ్ లవ్‌తో కనెక్ట్ అవుతామో మన ఆత్మతో మనం కనెక్ట్ అయిపోవచ్చు. సో, ఇవన్నీ కూడా నా జర్నీలో నేను చేసుకుంటూ వెళ్తూ ఉంటే నాకర్థమైనవి. ఏదేదో పెద్ద బుక్స్ కాదు. మనం ఫస్ట్ మనతో మనం పూర్తిగా స్థితిని పొందుతూ ఉంటే, మనలో ఉన్న ఆ పరమాత్మతో మనం సరెండర్ అయిపోతామనమాట. సో, సరెండర్ అయిపోయి ప్రకృతితో మమేకమైపోతాము. పంచభూతాలతో అనేది తెలుస్తుంది. అంతా నేనయ్యున్నాను అనే జ్ఞానం కూడా మనకు తెలుస్తుంది. ఎన్నో అద్భుతాలున్నాయి. అంటే ఒకటి పట్టుకున్నప్పుడు దాంతో జర్నీ చేయడం అనేది మన చేతుల్లో ఉంది. మన బుద్ధి, మన మనస్సు, మన ఆత్మ అటువైపుగా ప్రయాణిస్తున్నాయా లేదా అనేది మనకు అవసరం అన్నమాట. సో, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఆహ్, అబార్షన్స్ అయ్యాయి. దానికి ముందు అనుకోకుండా నాకు ఉపనిషత్తులు, ఆ తర్వాత నేనెవరు, రమణ మహర్షివి ఇవన్నీ నాకు ఆ టైంలో బెడ్ రెస్ట్ ఉండడం వల్ల అవన్నీ యోగ వాసిష్టం ఇవన్నీ నేను చదివాను. అప్పుడు నాకు అర్థం కాలేదు. కానీ ఏదో నాకు అర్థమవుతుంది అనే నాలెడ్జ్ అయితే సోల్‌కు ఉండింది అనేది నా ఫీలింగ్ అన్నమాట. నిజంగానే ఎప్పుడైనా మనము వెళ్తుంటే మన సోల్ అనేది తప్పకుండా వింటూ ఉంటుంది. ఎప్పుడప్పుడు మనకు అవసరమైనప్పుడు అది యాక్టివేట్ అవుతుంది ఆ నాలెడ్జ్. సో, అప్పుడు అవి విన్నాను, తెలుసుకున్నాను కానీ పూర్తిగా నాకు ఆ జ్ఞానం అందలేదు. కానీ ఇప్పుడు నేను ఈ జర్నీ చేస్తుంటే నాకర్థమవుతుంది. మనతో మనం విచారణ అనేది, ఆత్మ విచారణ అనేది కానీ ఎన్నో మనతో ఇంత వర్క్ చేయాలి మనం. ఏదో మనము ధ్యానంలో చేస్తే నాకు మార్పులొచ్చాయంటే ఓకే. అద్భుతం. అది ధ్యానంలో మనకు మనస్పరంగా కాకుండా బుద్ధిపరంగా యాక్టివేట్ అయిపోతున్నాము అంటే అది గత జన్మల జ్ఞానం వల్ల ఎన్‌లైట్‌మెంట్ అయిపోతుంది. అది కరెక్ట్. కానీ ప్రతి క్షణం సెల్ఫ్ లవ్ నన్ను నేను ప్రేమించుకోవాలి. నా దేహాన్ని నేను ప్రేమించుకోవాలి. సో, నేను ఎంతవరకు కరెక్ట్‌గా ఉన్నాననేది ప్రతి క్షణం సెల్ఫ్ చెక్ చేసుకుంటూ, ఈ 7 పాయింట్స్‌తో కనెక్ట్ అవుతూ, మళ్ళా ప్రతి పని చేస్తున్నా కానీ, పనే దైవంగా భావిస్తూ నేనెవరు అనే ప్రశ్న మనకుండాలి. ఎవరం బాధపడుతున్నాం ఎమోషనల్‌గా, ఎవరం తీసుకుంటున్నాం ఎమోషనల్‌గా, లోపల ఏం జరుగుతుంది? ఆ విచారణ అనేది మనకి ఇప్పటికీ ఉండాలన్నమాట. సో, అదే రమణ మహర్షి చెప్పింది. నేనెవరు అంటే నా పేరు రోహిణి అంటే ఆయన యాక్సెప్ట్ చేయడు. ఏది యాక్సెప్ట్ చేయరు. సో, అలా మనం ధ్యానం చేసేటప్పుడు కూడా మనకో ప్రశ్న ఉండాలి. నేనెవరు? ఎందుకొచ్చాను? నా ప్రణాళిక ఏంటి? ఆ తపన నిరంతరం ఉంటూ ఉంటే మనము ఈ సేవ చేయంగానే, ఆ సేవ చేయంగానే ఓకే. కానీ ఎన్నో మాయలు మన మీద పడకుండా ఉండాలి అనంటే నిరంతరం ఆ తపన మనకు ఉంటూనే ఉండాలన్నమాట. సో, అలా ఇలా మనల్ని మనం ఆహ్, సెల్ఫ్ చెక్ చేసుకుంటూ,
ఆ తర్వాత ఈ 7 పాయింట్స్‌తో మనం కనెక్ట్ అవుతూ ఉండాలన్నమాట. సమయపాలనతో, ధైర్యంతో, ఆత్మ అవగాహన, ఇష్టంతో, అంకిత భావంతో, ఎరుకతో, బాధ్యతతో. సో, ఈ 7 పాయింట్స్‌ని మనం చెక్ చేసుకుంటూ ఉండాలి. పనే దైవం. దైవం అది. సో, కళ్ళు తెరిచున్నప్పుడు కూడా ప్రతీదీ డివైన్‌గా ఫీల్ అవ్వగలగాలి. సో, అది మనం ఈ 7 పాయింట్స్‌తో కనెక్ట్ అవుతున్నప్పుడు ఆటోమేటిక్‌గా రీచ్ అవ్వగలుగుతాం అన్నమాట. తప్పకుండా రీచ్ అవుతాం. అదే సాధనంలోనే సమకూరు ధరలోన అన్నట్టు పనులు. సో, అలా సాధన చేస్తూ, చేస్తూ మనం కళ్ళు తెరుచుకున్నప్పుడు కూడా అంతటి ఆ దివ్యత్వాన్ని మనం అనుభూతి పొందగలుగుతాం ఎరుకలో. సో, ధ్యానం చేస్తున్నప్పుడు కూడా ఆ ఎరుకలో మనం మన ఆత్మతో కనెక్టివిటీ ఏర్పడుతుంది. సో, ఏర్పడుతుంది అంటే ఇంకా మనము ఈ 7 పాయింట్స్‌తో కనెక్ట్ అవుతూ సో, మనకు ఎప్పుడు ఒక గ్రాటిట్యూడ్, ఫర్‌గివ్‌నెస్ ఇవి కూడా మనకుండాలి. ఆ సరెండర్‌నెస్ ఉండాలి. వినయం అనేది ఆటోమేటిక్‌గా ఏర్పడిపోతుంది. ఆ సరెండర్‌నెస్‌లోకి వెళ్ళినప్పుడు. ఎవరికో మనము సరెండర్ చేయాల్సిన అవసరం లేదు. సో, మనలో ఉన్న ఆ జీవాత్మ పరమాత్మగా ఎదగాలంటే మనలో ఉన్న ఆ సృష్టికర్తకు జస్ట్ మనం ఆ సరెండర్‌నెస్ ఎవరికీ ఇవ్వక్కర్లేదు. ప్రతిసారి అదే కదా మనకు చెప్పేది. సో, మనలో ఉంది ఆ దైవం. ఆ దైవంతో సరెండర్ అయిపోవడం అన్నమాట. అలా ఆ సరెండర్‌నెస్ ఎప్పుడైతే వచ్చిందో, అప్పుడు ఆటోమేటిక్‌గా మనకు వినయం ఏర్పడుతుంది. సో, మన ద్వారా ఎవరికన్నా గ్రాటిట్యూడ్ ఈ మధ్య 'హొపనొపొ' చాంట్ అనేది బాగా ఫేమస్ అయింది. ఐయామ్ సారీ, ఫర్‌గివ్ మీ, థాంక్ యూ, ఐ లవ్ యూ అని. సో, ఎందుకు అంటే మనం గ్రాటిట్యూడ్ చెప్పుకోవడం. యూనివర్స్‌కి గ్రాటిట్యూడ్ చెప్పుకోవడం, పంచభూతాలకి, మనం తినే తిండికి, మన ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ కూడా గ్రాటిట్యూడ్ చెప్పుకుంటూ, అలానే మన ద్వారా ఎవరినన్నా ఇబ్బంది పెట్టి ఉన్నా మానసికంగా గాని, మన చూపు ద్వారా గాని, మనకు తెలియకుండానే కొన్ని చేసేస్తూ ఉంటాం. అది ఈ జన్మలోదైనా, గత జన్మల్లోదైనా. వాటన్నింటి ద్వారా మనము మనుషుల్ని అంటే మన ఫ్యామిలీ మెంబర్స్ కానీ ఎవరినో ఒకరిని ఏదో ఒకటి తెలియకుండా మనం జడ్జ్ చేయడమో, ఏదో ఒకటి చేస్తుంటాం తెలియకుండా. సో, వాటన్నింటిని ఫర్‌గివ్‌నెస్ ద్వారా, క్షమాపణ ద్వారా మనం అలాంటి వాటిని క్లీన్ చేసుకుంటూ, మనల్ని మనం చెక్ చేసుకుంటూ, క్లీన్ చేసుకుంటూ ఉంటే గనక, అలానే కర్మలు, ఈ కర్మ అంటే ఇది నేను అనుభవించాల్సొస్తుందంటే ఇక్కడ ఏదో నేను నేర్చుకోవాలి. సో, వాటికి ఇంకో సబ్జెక్ట్ ఉంది. తారకం సరాయడాని రాసిన 'కర్మ' అనే బుక్ కూడా చాలా అద్భుతంగా పనిచేస్తుంది. అంటే వంశీ సార్‌ది నేను తక్కువే విన్నాను. సో, నేను చెప్పాను గదా! ఎక్కువగా జర్నీ నాతో చేస్తూ ఉండటం వల్ల ఇలా చేస్తున్నప్పుడు 'కర్మ' అనే టాపిక్‌లో చాలా, చాలా ఆయన 'టార్కం సరాయడాన్' చాలా డెప్త్‌గా ఉంటది ఆయన బుక్స్. బట్ అలా గైడ్ చేయడం ద్వారా గైడ్ చేయడం ద్వారా నేను తెలుసుకోగలిగాను. దానిలో ఉన్న లోతు. అలా అది కూర్చొని ధ్యానం చేయడం ద్వారా కూడా కర్మ అనేవి క్లెన్స్ అయ్యే కొద్దీ క్లెన్స్ ఎలా అవుతున్నాయి అనంటే మనలో మార్పులు రావడం. మనలో భౌతికంగా మార్పులు రావడం. అదే మనకు తెలిసిపోతది. అంటే మనసు నుంచి కామన్ సెన్స్ విచక్షణ జ్ఞానం ఏర్పడుతుంది. విచక్షణ జ్ఞానం, కామన్ సెన్స్ పెరిగే కొద్దీ బుద్ధి అనేది యాక్టివేట్ అవుతుంది. ఆ బుద్ధి యాక్టివేట్ అయింది అనంటే గనక పరిపక్వత చెందుతున్నప్పుడు బుద్ధితో ఆలోచించగలుగుతాం. సో, కామన్ సెన్స్ పెరిగే కొద్దీ మనకు ఆ బుద్ధి అనేది యాక్టివేట్ అవుతుంది. దాని ద్వారా మనము ఇంకా ఆత్మ వైపుకు ప్రయాణం చేయగలుగుతాం. అంటే బుద్ధి అంటే ఇప్పుడు ఇది మంచి చెడు అనేది మనకు తెలిసిపోతుంది పూర్తిగా. మనం డైవర్ట్ అవ్వం. సో, నేనెళ్ళేది సత్యము అని తెలిసినప్పుడు మిగతా వాళ్ళకి మనం చెప్పాల్సిన అవసరం లేదు. మనకంటూ మన క్లారిటీ ఉంటే చాలు. సో, ఆ క్లారిటీ అనేది బుద్ధితో కనెక్ట్ అయినప్పుడే మనకు తెలుస్తుంది. సో, నేను సత్యం వైపు వెళ్తున్నాను. నాకి ఈ ఎక్స్‌పీరియన్సెస్ ఉన్నాయి. నాకు ఈ మార్పులు జరిగినాయి అనేది మనకు తెలుస్తున్నప్పుడు మనం కరెక్ట్ గానే వెళ్తాం. సో, మనం వచ్చింది ఈ జన్మ ప్రణాళిక ఆఖరి జన్మ చేసుకోవాలి అంటే గనక ఎంతో వర్క్ చేయాలి. ప్రతి క్షణాన్ని కూడా మనం వేస్ట్ చేయకూడదు. ఆ క్షణం కూడా గొప్పది అనేది మనకు తెలుస్తుంది. ఆ ఎరుక పెరిగే కొద్దీ. అంటే మన ఆత్మకు దగ్గరయ్యే కొద్దీ ఆత్మ స్థితిలో ప్రతీదీ అద్భుతమే. ప్రతిసారి ఎవరినైనా అద్భుతం అన్ని కరెక్ట్‌గానే ఉన్నాయి. అందరూ కరెక్ట్‌గానే ఉన్నారు అని. ఎందుకు అంటే ఎవరి స్థితిలో వాళ్ళు కరెక్ట్ గానే ఉన్నారు. ఎవరి స్థితిలో వాళ్ళు ఆ సబ్జెక్ట్ పట్టుకున్నారంటే అది కరెక్ట్. ఆయన అన్నిటిని అది కరెక్ట్, ఇది కరెక్ట్ అని చెప్పారు. కానీ నేను అది జర్నీ చేస్తున్నప్పుడు ఈయన చెప్పిందంతా ఆత్మస్థితిలో చెప్పారు అనే నాలెడ్జు చాలా అనుభూతి పొందుతున్నప్పుడు అర్థమవుతుంది. ఇయన్నీ కరెక్టే. అసల ఒక డిక్షనరీ లాగా మనం తీసుకోవచ్చు ఆయన చెప్పినటియన్నీ అని అనిపిస్తుంది.
సో, అట్లా ఆహ్, ఈ ఈ సబ్జెక్ట్‌లోకి ప్రయాణం చేస్తున్నప్పుడు, మనం పనే దైవం అనేదే కాకుండా, ఒక అనుభూతి అనేది కూడా మనం మిస్ అయిపోతున్నాం మన లైఫ్‌లో. సో, మనమంటే మెడిటేషన్ చేస్తున్నాం కాబట్టి ఓకే. మిగిలిన వాళ్ళు ఈ అనుభూతికి చాలా దూరమైపోతున్నారు. సో, అంటే ఇప్పుడు మన లేడీస్‌మే అయ్యుండొచ్చు. చూస్తున్నారు. లేడీసు కొంచెం ఏదో ఎనర్జీస్‌తో కనెక్ట్ అవుతున్నారనో ఏదో ఒకటి. అంటే వాళ్ళ స్త్రీతత్వాన్ని పూర్తిగా ఆస్వాదించలేకపోవడం వల్ల, అంటే అనుభూతి పొందలేకపోవడం వల్ల, అంటే ప్రతిదానికి రీజన్ ఉంటుంది. వాళ్ళలా బిహేవ్ చేయడానికి ఏదైనా గాని. సో, పత్రి సార్ అదే అంటారు. ఒక దొంగ అక్కడున్నాడు అనంటే నువ్వే ఒక దొంగవైతే నువ్వలా తిట్టగలుగుతావా? నీ నీ అనుభూతి నీది, వాళ్ళ అనుభూతి వాళ్ళది అని అంటాడనమాట సార్. సో, అట్లానే వాళ్ళు ఆ స్థితిలో ఉన్నారంటే అఫ్‌కోర్స్ అది వాళ్ళది. కానీ ఆ దివ్య స్త్రీతత్వాన్ని మనం కూడా పూర్తిగా పొందలేకపోతున్నాం. ఇంత ధ్యానం చేస్తూ కూడా పూర్తిగా ఆ దివ్య స్త్రీతత్వాన్ని అంటే మనం నిజంగా అది గనక పొందితే మనం ఒక అమ్మవారైపోతాం. ఎందుకు అంటే మన మూలము అమ్మవారే. అంటే ఒక్కొక్కరం ఒక్కొక్క కాన్షియస్‌లో వచ్చి ఉండొచ్చు. అంటే నేను లక్ష్మీదేవి అయ్యుండొచ్చు. మీరు రాజరాజేశ్వరి దేవి అయ్యుండొచ్చు. ఇంకొకరు రాధాదేవి అయ్యుండొచ్చు. ఎవరో ఆ మూలంలోకి మనం కనెక్ట్ అయిపోతాం. సో, అలా ప్రతీదీ చూసుకుంటే అనుభూతి అనేది మనం మిస్ అయిపోతున్నాం. అంటే చేసే పని మీద దైవంగా భావిస్తూ అనుభూతి పొందుతూ ఉంటే, మనం చేసే వంట కూడా అనుభూతి పొందుతూ చేస్తే, ఏ పని చేస్తున్నా అనుభూతి. సో, అనుభూతి మిస్ అయిపోతున్నా. నా స్త్రీతత్వాన్ని నేను పూర్తిగా అనుభూతి చెందలేకపోవడం వల్లనే మనకు హెల్త్ ప్రాబ్లమ్స్ ఒస్తున్నాయి. మనల్ని మనం పూర్తిగా ప్రేమించుకోలేకపోవడం వల్లనే మనకు హెల్త్ ప్రాబ్లమ్స్ ఒస్తున్నాయి. సో, మనల్ని మనం పూర్తిగా అంగీకరించుకోలేకపోవడం వల్లనే మనకు హెల్త్ ప్రాబ్లమ్స్ ఒస్తాయి. లేదు అనంటే అఫ్‌కోర్స్ ధ్యానం చేస్తున్నాం కాబట్టి హెల్త్ ప్రాబ్లమ్స్ రాకపోవచ్చు. కానీ ఏదో ఒకటి ఉంటాయి. ఎందుకు అనంటే నేను పూర్తిగా ఆత్మతో అనుసంధానం లేనంటే మనకి ఏదో ఒకటి ఉన్నట్లు నా ఒపీనియన్. లేదు అనంటే మనం పూర్తిగా ఆత్మతో కనెక్ట్ అయిపోతాం. మానసికంగా అయుండొచ్చు. ఆ! ఎమోషనల్‌గా భావోద్వేగంగా అయుండొచ్చు. ఏదైనా. సో, అనుభూతి ఇంపార్టెంటు. ఏ పని చేస్తున్నా దైవం అనుకోవడం వేరు. కానీ అనుభూతి పొందుతూ చేశాము అనంటే, అక్కడ ఆ 7 పాయింట్స్‌తో మనం ఎప్పుడైతే కనెక్ట్ అవుతామో, పూర్తిగా మనకు ఆ కర్మ నుంచి విముక్తయిపోతాము. అండ్ ఇంకోటేంటంటే ఆహ్, సో, కర్మ నుంచే కాదు ఆ 7 పాయింట్స్‌తో కనెక్ట్ అవుతూ అనుభూతి పొందుతూ మనం సంతృప్తి వైపుగా అంటే ఇక్కడ మనం ఒక 5 పాయింట్లు తెలుసుకోవాలి. పనే దైవంగా మనం ఫీల్ అవ్వాలి అంటే అనుభవము, అనుభూతి, సంతృప్తి, ముక్తి, ఆత్మ సాక్షాత్కారం. సో, మనం ఇవన్నీ పొందాలి అనంటే కూడా అనుభూతి ఇంపార్టెంటు. సో, ఆ పనిని దైవంగా భావించాలంటే మనం అనుభూతి పొందాలి. అనుభవం రావాలి. అందుకనే పత్రి సార్ అనుభవమే జ్ఞానం అంటారు. ఎవరు ఎన్ని చెప్పినా మన లోపల ఆ అనుభూతి, అనుభవం రావాలి. అప్పుడే మనం లేదు అంటే ఎవరో ఏదో చెప్పారు. ఓకే. అనుభూతి అంట అనే స్థితిగా సో, కానీ ఇది మనం లోతులోకి ప్రయాణం చేస్తున్నప్పుడే మనకర్థమవుతుంది. మనకు తెలుసు ఏది విన్నా, ఏది చేసినా మనం యాక్సెప్ట్ చేసుకోవాలి అన్న అనుభూతి పొందితేనే మనకర్థమవుతుంది. సో, అలా ఈ పనే దైవంలోకి మనం వెళ్ళాలంటే అనుభవం రావాలి. అనుభూతి పొందాలి. ప్రతీదీ అనుభూతి పొందాలి. ఇప్పుడు శ్వాసతో మనం ధ్యానం చేస్తున్నాము. శ్వాసను గమనించమంటున్నాం. మనం ఎంత అనుభూతి పొందుతున్నాం? ఎక్కడిదాకా అనుభూతి పొందుతున్నాం? శూన్యంలోకెళ్ళిపోయిన తర్వాత మన మీదే మనకుండదు. అది అందరికీ కాదు కొంతమందికి. అలా నేను చెప్తున్నాను. సో, ఆ అనుభూతి, ఈ విశ్వశక్తి మనలోకి ప్రవాహం జరుగుతుంది. మరి మనం మన అనుభూతి పొందుతున్నామా? పొందితే మనం ఎప్పుడో విశ్వశక్తిని మనలోకి తీసేసుకొని 72,000 నాడుల్లోకి ఆ ప్రవాహం జరిగిపోయి, మనమే ఒక వాహకమైపోయి, మనం మన ద్వారా భూమాతకి కాంతిని, శక్తిని, ప్రేమను పంచించగలుగుతాం. అలా పంచలేకపోతున్నాము అంటే, ఇన్ని వాటి మనం చెక్ చేసుకోవాలి. 72,000 నాడుల్లోకి మనకు వెళ్తుందా లేదా అనేది చెక్ చేసుకోవాలి. అలానే అనుభూతి పొందుతున్నానా? ఆ ప్రేమను మనం ఇచ్చేస్తున్నాం. సెల్ఫ్ లవ్ లేకుండా మనం ఇచ్చే ప్రేమ కూడా రాంగ్. స్వధర్మాన్ని పాటించాలి. స్వధర్మాన్ని పాటిస్తూ మనం అనుభూతి చెందుతూ ఎవరికి ఎంత ఇంపార్టెన్సు, ఎంత వరకు ఉండగలుగుతాం. అలా వెళ్తూ మనం ఆత్మతత్వంలో కనెక్ట్ అయిపోతాం. కాకపోతే నిరంతరం మనతో మనం వర్క్ చేసుకుంటూనే ఉండాలి.
ఎక్కడ తప్పు చేస్తున్నాం, ఎక్కడ రాంగ్ చే ఈ ఎక్కడ ఏ స్టెప్ వేస్తున్నాం, ఎక్కడ మనసుతో కనెక్ట్ అయ్యాం, ఎక్కడ బుద్ధితో ఎమోషనల్‌గా కనెక్ట్ అయ్యాం. సో, అటాచ్‌మెంటు, డిటాచ్‌మెంటు, పత్రి సార్ చెప్పిన డిక్షనరీ మొత్తం మనం ఎతికేసామంటే మన సబ్జెక్ట్ మనకొచ్చేస్తది. సో, అలా అటాచ్‌మెంటు, డిటాచ్‌మెంట్ అవ్వడం. మనం ఏదైనా ఫ్యామిలీ మెంబర్స్‌తో అటాచ్ అయ్యి డిటాచ్ అవ్వగలుగుతామా? లేదు. సో, మనము ఎమోషనల్ బీయింగ్‌గా ఉండిపోతున్నాం. దాదాపు లేడీస్‌ని అనాహతని ఎక్కువ కనెక్ట్ అవ్వడం వల్ల ఎమోషనల్‌గా అనేది కనెక్ట్ అయిపోతాం. తెలియకుండానే కనెక్ట్ అయిపోతాం. చాలా సెన్సిటివ్ అయిపోతాం. పైగా ధ్యానం చేస్తే ఇంకా సెన్సిటివ్ అయిపోతాం. సో, ఎమోషనల్‌గా వాళ్ళన్నారనేది కూడా మనం రిసీవ్ చేసుకోలేనంత స్థితికెళ్ళిపోతాం. అరే! నేను ధ్యానం చేస్తున్నాను స్ట్రాంగ్ అవ్వాల్సిందేంటి సెన్సిటివ్ అవుతున్నాననే ఫీలింగ్ కూడా వస్తది. సో, నాకొచ్చింది కూడా. ఇదేంటి నేను ధ్యానం చేసే కొద్దీ ఇంత సెన్సిటివ్ అయిపోతున్నాను. పక్కన వాళ్ళంటే కూడా యాక్సెప్ట్ చేయలేకపోతున్నాననే ఫీలింగ్ కూడా వచ్చేసింది. మళ్ళా వాళ్ళనేమనను. కానీ నాకు నేను బాధపడుతూ కూర్చుంటా. సో, దానివల్ల నా టైం వేస్ట్, నా ఎనర్జీ వేస్ట్. నా ఆత్మతత్వంలోకి నేను వెళ్ళలేకపోతూ ఉన్నాను. అంటే అక్కడ నో అటాచ్‌మెంట్, నో డిటాచ్‌మెంట్ అనే స్థితి మనకు రావాలి. అంటే ఈ దైవానికి ఈ 5 స్థితుల్ని, ఈ స్థాయిల్ని మనం పొందాలి అనంటే, ఇంకా మనం ఏం చేయాలంటే, మంచోడిని మంచోడనకూడదు. చెడ్డవాడిని చెడ్డవాళ్ళనకూడదు. ఆనందం వచ్చిందని ఆనందపడిపోకూడదు. బాధొచ్చిందని బాధపడకూడదు. సో, ఈ 4 కూడా మనం పాటించాలి. అరే! చాలా మంచోడని వాళ్ళేమన్నా మనల్ని అనమన్నారా? మనమే తీసేసుకుంటాం లోపలికి. చాలా మంచోడు, చాలా మంచోడు. ఎప్పుడన్నా ఒక్క పాయింట్ అలా ఇటో, ఇటో ఎళ్ళిందంటే మళ్ళా మనం దాన్ని యాక్సెప్ట్ చేయలేం. సో, అక్కడ కూడా మనం ఎనర్జీని వేస్ట్ చేసేస్తాం. సో, అక్కడ కట్ చేసుకోవాలి. అదే చెడ్డోడిని చెడ్డోడనడం మనకెందుకు? మనమేమి మామూలు ఇదిలో లేము. ధ్యానం చేస్తున్నాం. సో, వాడిని మనం జడ్జ్ చేయకూడదు. అవసరం లేదు. ఆ ఎనర్జీని వాళ్ళకలా పెట్టకూడదు. వాళ్ళ డిజైనింగ్‌లో వాళ్ళొచ్చారు. అంతే. ఆ తర్వాత ఆనందమొస్తే మనంత ఇది వాళ్ళు ఎవరు లేరు. సో, అది కట్ చేసుకోవాలి. ఏడుపొచ్చింది అనేది ఏడవడం కూడా రాంగ్. సో, వీటిల్ని చెక్ చేసుకుంటూ నో అటాచ్‌మెంట్, నో డిటాచ్‌మెంట్. సో, ఈ పాయింట్ చాలా ఇంత చిన్న వర్డ్ అయ్యుండొచ్చు. కానీ దాన్ని మనం అప్లై చేస్తూ ఆత్మస్థితిలోకి మనం ప్రయాణం నేను ఆత్మను, నేను దివ్యాత్మను. నేను కేవలం ఈ శరీరమే కాదు, సర్వము వ్యాపించి ఉన్నాను. అదే వన్‌నెస్‌లోకి వెళ్తూ, ఆ తర్వాత మనమొచ్చింది కాంతి శరీరంతో అసెండ్ అయ్యడానికి వచ్చిన దైవాలం అనే స్థితిని మనం అనుభూతి పొందుతూ, మనలో ఉన్న ఆ డీఎన్ఏని యాక్టివేట్ చేసుకుంటూ, సత్యయుగ స్థాపనలో మనమెంత వర్క్ చేయడానికొచ్చామో, అదంతా చెయ్యాలి అనంటే, ఇంత గ్రౌండ్ వర్క్ చేస్తేనే కానీ, మనతో మనం ఆ ఫుల్‌ఫిల్ అనేది రాదు అనేది నా అనుభవాల ద్వారా నేను తెలుసుకోగలిగాను. అనుకోకుండా ఈ సబ్జెక్ట్ ద్వారా నాకు ఫస్టు మ్యాచ్ కాలేదన్నమాట. కానీ ఇన్నర్ గైడెన్స్ అలా ఇస్తుంది. అది కరెక్టు వెళ్ళు అని చెప్పి. సో, తీరా చూస్తే నా కర్మలు క్లెన్స్ అయ్యాయి. నా లోపల మార్పులొస్తున్నాయి. ఆ 7 పాయింట్స్‌తో కనెక్ట్ అవుతూ ఇంకా ఉంది సబ్జెక్ట్. బట్ మనకు ఇంకా ఇది మనం పాటిస్తూ ఉంటే ఆటోమేటిక్‌గా ఆ సబ్జెక్ట్ మనకు అందాలన్నప్పుడు అందుతుంది తప్పకుండా. సో, ఇక్కడ ఆ 7 పాయింట్స్‌ని మళ్ళా చెప్తాను. సో, ప్రతి పని మనం దైవంగా భావించాలి ఫస్ట్. సో, ఆ దైవంగా భావించాలి అంటే కూడా అనుభూతి పొందాలి. అనుభూతి ఇంపార్టెంటు. మనసు పరంగా అనుభూతి పొందడం కాదు. మనస్సు నుంచి ఎక్కడి దాకెళ్ళాలి? ఆత్మ వైపు దాకా వెళ్ళాలి ఆ అనుభూతి. సో, మనం ఏ పని చేస్తున్నా మనస్సుని శూన్యం చేసుకుంటూ ఎక్కడి దాకా ప్రయాణం చేయాలి? మన లక్ష్యమొచ్చి ఆత్మతో కనెక్ట్. సో, ఆత్మ వైపుకు ప్రయాణం చేయగలగాలి. మనం ఏది తీసుకున్నా. ఎందుకంటే ఇవన్నీ అనుభవాలు. భూమి మీదకొచ్చింది అనుభవమే. సేవ చేసేది అనుభవమే. మన చైతన్యాన్ని విస్తరించుకునే దానికి మనమొచ్చాం. సో, ప్రతీదీ అనుభవం. ఆ అనుభవంలో మనతో మనం ఎలా ఉంటున్నామనేది ఇంపార్టెంట్. మనసులో ఇరుక్కుపోయినామా? లేదా అనేది. భావోద్వేగంగా ఇరుక్కుపోయామా? సో, అనేది అందుకనే ఏ అనుభవమైనా నువ్వే పని చేస్తున్నా, చిమ్ముతున్నా, వంట చేస్తున్నా, ఏది అయినా కానీ నువ్వు నీతో అది మనస్సు నుంచి ఎక్కడి దాకా తీసుకెళ్తుంది. ఆ టైంలో నువ్వు ఎరుకలో అన్నం వండగలిగితే, ఆత్మతో కనెక్ట్ అయ్యి వండగలిగితే అది అద్భుతమే. అదే ప్రసాదం. సో, అనుకోవడం వేరు. అదే మనం అయిపోవడం వేరు. అందుకని పనే దైవం అనుకుంటూ ఆ అనుభూతి ఇల్లు చిమ్ముతున్న ఆ అనుభూతి పొందాలి. అలా వంట చేస్తున్నా, పిల్లలకి ఫుడ్ పెడుతున్నా,
పిల్లల్ని చదివిపిస్తున్నా. అక్కడ నేనేదో నేర్చుకుంటున్నాననే జ్ఞానమే మనకుండాలి. ఆ ఎరుకుండాలి. ఏ పని చేస్తున్నా ఇలా ఈ 7 పాయింట్స్‌తో మనం కనెక్ట్ అవుతూ ఉంటూ, అనుభూతి పొందుతూ, అనుభవాలు ఆల్రెడీ వచ్చేస్తుంటాయి పని దైవంగా చేస్తున్నప్పుడు. అనుభవం, అనుభూతి, ఆ తర్వాత సంతృప్తొస్తుంది మనకు. ఆ కర్మలో నుంచి సంతృప్తొస్తుంది. సంతృప్తి వచ్చింది అంటే మనకు ఆ కర్మ మన నుంచి తొలగించబడుతుంది. ఇంకొంచెం ముందుకు వెళ్ళగలం. అంటే మోక్షం వైపుకి వెళ్ళగలుగుతాం. ఆ పని మీద ఇంక మనకు ఇంక చాలు నాకు అనే ఫీలింగ్ మనకొచ్చేస్తది. అంటే ఇప్పుడు మనకిష్టమైనదే పదే పదే తింటూ ఉంటే ఏమొస్తది? సంతృప్తొస్తది, హ్యాపీనెసొస్తది. సో, దాంట్లో నుంచి మనకు ఇంకా ఆ కోరిక అయిపోయింది అంటే మనం మోక్షం వైపుకెళ్ళగలం. అలా ఆత్మ సాక్షాత్కారం వైపుకి మనం రీచ్ అవ్వగలం. సో, ఇలా చేసే డైలీ యాక్టివిటీస్‌తో కూడా మనల్ని అరే! నేను మిగతా వాళ్ళలాగా చేయలేకపోతున్నాననేది కాకుండా వీటిలతో మమేకం అవుతూ, ఈ అనుభూతి, అనుభవాల వైపుకు వెళ్తూ, ఆత్మ సాక్షాత్కారం వైపుకు వెళ్తూ, అప్పుడు మన ఆత్మ లక్ష్యం అనేది మనకు తెలిసిపోతుంది ఈజీ. సో, అటువైపుకి ప్రయాణం చేస్తూ, కుటుంబాన్ని, సమాజాన్ని బ్యాలెన్స్ చేస్తూ, ఎవ్వరిని ఏ విధంగా మనం హర్ట్ చేయకుండా. సో, నేను ఆత్మనని తెలుసుకోగలిగాను అనంటే, కుటుంబాన్ని, సమాజాన్ని ఎంతవరకు ఏదియ్యాలనేది మనకు ఆత్మ వైపు ప్రయాణం చేస్తున్నప్పుడు మనకు తెలుస్తుంది. సో, అలా కుటుంబాన్ని, సమాజాన్ని బ్యాలెన్స్ చేస్తూ, ఆత్మ వైపుకు మనం ప్రయాణిస్తూ, ఆత్మ లక్ష్యం ఏదైతే ఉందో, ఈ జన్మని మనం సార్థకం చేసుకోగలుగుతాం. యాహ్! ఇవి నా గ్రౌండింగ్ వర్క్ మ్యామ్.